అలానే విశేషం ప్రపంచం మొత్తం ఇప్పుడు ట్రంప్ చుట్టూ తిరుగుతుంది. ఆయన ఏం చేస్తాడు ఇరాన్ ని అనే దాని మీద. దాని చుట్టూనే స్టాక్ మార్కెట్ తిరుగుతుంది, బంగారం రేట్లు తిరుగుతున్నాయి, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అన్ని తిరుగుతున్నాయి. ఏం కాబోతుంది అనేది విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు కోటిశ్వర గారు ఉన్నారు, ఇంటరాక్ట్ అవుతారు. సార్ నమస్తే. నమస్తే. నరేంద్ర మోడీ గారితో ముడిపెడుతూ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ వెళ్ళి రాగానే నరేంద్ర మోడీ గారు యుద్ధం జరుగుతుంది, ఇరాన్ మీద సైనిక చర్య జరిగింది అని అంటున్నారు. ఏంటి ఆ లాజిక్? దానికి ఇజ్రాయెల్ పర్యటనకి నరేంద్ర మోడీ గారికి లేదా యుద్ధానికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఆ విధంగా ముడిపెట్టినటువంటి వాళ్ళు కానీ లేకపోతే అది నిజమే అనుకున్నట్లయితే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయించడం ద్వారా మరి నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచ యుద్ధానికి కారకురయ్యారు అని చెప్పాల్సి వస్తుంది. అందుకని మనం చేసేటువంటి కామెంట్స్ ఏవైనా కానీ ఆ విధమైనటువంటి పరిణామాలకి పర్యవసానాలకి దారితీస్తాయి కనుక దాన్ని ఆ విధమైనటువంటి కోణం అయితే నాకైతే లేదు. అంటే మీకు అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు, మరి ఎందుకు చెప్తున్నారు ఆయన? అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో వాళ్ళ నోటికి అడ్డు అదుపు ఉండదు అన్నది స్పష్టం. అసదుద్దీన్ ఓవైసీ కోణం ఏంటంటే ఇరాన్ ఇస్లామిక్ దేశం గనక ఇరాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్ గనక ఆ ఇజ్రాయెల్ వెళ్ళొచ్చి ఆ ఇజ్రాయెల్ పూర్తిగా మద్దతు ప్రకటించారు గనక నరేంద్ర మోడీ ఆ విధమైనటువంటి ఆ మత కోణంతో ఆయన చెప్పు ఉండొచ్చు. అది వాస్తవం కాదు. దాంతో నిమిత్తం లేకుండానే ఇజ్రాయెల్ పర్యటనతో నిమిత్తం లేకుండానే మరి గత ఏడాది ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా దాడులు జరిపాయి కదా, అప్పుడు జరిపినటువంటి దాడుల గురించి మరి అసదుద్దీన్ ఓవైసీ గాని లేకపోతే అలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అందుకని అవన్నీ కూడా ఏంటంటే వాస్తవ విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు. మరొకవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తుంది, శబాష్ అంటున్నాడు ట్రంప్. పాకిస్తాన్ సూపర్ అని చెప్పి అంటున్నాడు ఆయన. దాన్ని ఎలా చూస్తారు? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొన్ని తగాదాలు ఉన్నాయి, సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లను ప్రోత్సహించినటువంటి వాళ్ళు లేదా ఇంకా ఇతర మత ఛాందస్సులు తాలిబాన్లు గాక వాళ్లను కూడా అంటే అంతర్గతంగా విభేదాలు ఉన్నటువంటి మత ఛాందస్సులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయింది. ఆ పారిపోయి వచ్చినటువంటి దాన్ని కొనసాగింపుగా మరి పాకిస్తాన్ ద్వారా దాని మీద కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ట్రంప్ ఏమన్నా భావిస్తున్నాడా అనేటువంటి సమస్య ఇంకొకటి. రెండో వైపు నుంచి వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే పాకిస్తాన్ మనకి శత్రు దేశం గనక పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ ని అదేవిధంగా బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి తిరుగుబాటుదారులను భారత ప్రభుత్వం రెచ్చగొడతా ఉంది అనేటువంటిది మరొక ఆరోపణ. ఇప్పుడు పాకిస్తాన్ అదే చెప్తా ఉంది. దీని వెనకాల ఆఫ్ఘనిస్తాన్ దాడుల వెనకాల భారత్ ఉన్నది అని చెప్తా ఉంది. అందుకని ఇవన్నీ కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు లేకపోతే ప్రత్యారోపణలు సహజమే, కానీ వీటికి తగినటువంటి ఆధారాలు ఇప్పటి వరకైతే ఏమీ లేవు అని కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు స్టార్ట్ చేశారని వస్తుంది అప్డేట్ ఇరాన్ మీద. ఇదంతా దీని వెనక మొత్తం అమెరికా చేపిస్తున్నట్టే కదా? ప్రత్యక్షంగా చెప్పాడు కదా, మేము కూడా దీనిలో పాల్గొంటున్నాము, మేము యుద్ధం ప్రారంభించామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసిందంటే అమెరికా దన్ను లేకుండా లేకపోతే దాని ఆయుధాలు లేకుండా ఇరాన్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఇజ్రాయెల్కి ఉండదు. అందుకని అది అమెరికాయే చేయిస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అక్కడ బాంబు వేసారో లేదో ఒక్కసారిగా బంగారం రేట్ ఏమో ఇప్పుడు 1,68,000 మనకు దేశీయంగా పోయింది. ఇంటర్నేషనల్ గా ఎంత స్థాయికి పోతే తెలియట్లా. దాని మీద ఏంటి సార్ మీ అంచనా? అంటే బంగారం రేటు గతంలో ఇంతకంటే పెరిగి మళ్ళా పడిపోయింది. ప్రపంచంలో అస్థిరమైనటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు
అదేవిధంగా డాలర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయి. దానిలో భాగంగానే మన దేశంలో కూడా పెరిగాయి. రెండవది బంగారం, వెండి దీనికి సంబంధించి అది గతంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే అదనంగా తోడైందంటే స్పెక్యులేటర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది కమాడిటీగా స్పెక్యులేటర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. స్పెక్యులేటర్లు ధరలను కృత్రిమంగా వాళ్ళు పెంచుతారు. పెంచిన తర్వాత అమాయకులుగా ఉన్నట్టు మనలాంటి వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత మళ్ళా ధరలని పడగొడతారు. అందుకని ఇది స్పెక్యులేటరు ప్లస్ అంతర్జాతీయ పరిణామాలు, డాలరు విలువ పతనం, ఇవన్నీ కూడా వీటన్నిటి కంబైండ్ తోటి ఈ బంగారం ధరలు అనేటువంటివి పెరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య ప్రాచ్యంలో ఉండేటువంటి టెన్షన్ వాతావరణం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఇంకా పెరగడమే పని. అని చెప్పలేము. ఎందుకంటే దాని పర్యవసానాలని ప్రపంచ మార్కెట్లు 1-2 రోజుల తర్వాత ఇది ఏ విధంగా కొనసాగుతాయా లేదా అనేటువంటిది చూడాలి. కానీ ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం మరి ఎటువంటి ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు లేకుండానే బంగారం రేట్లు ఒకసారిగా పడిపోయాయి, మళ్ళా పెరుగుతున్నాయి. అందుకని ఇతర అంశాలు కూడా దీని మీద ప్రభావితం చూపుతున్నాయి కనుక మార్కెట్ ఎట్లా స్పందిస్తుంది అనేటువంటిది మనం 1-2 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే కొన్ని అభిప్రాయాలు చెప్పగలం. ఇరాన్ వెనక రష్యా, చైనా ఉన్నాయనేది వినిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఇప్పుడు ఆగిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ బాంబులు వేస్తున్నారు. తర్వాత భారత్ ఎంబసీ మన భారతీయులందరూ వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి చెప్తున్నారు జాగ్రత్తలు. అంటే పూర్తి స్థాయి యుద్ధం వైపు దారి తీస్తుందా ఇది? అమెరికా బాధిత దేశం ఇరాన్ వైపు న్యాయం ఉన్నది. అందుకని ఇరాన్ కి మద్దతు ఇవ్వడంలో అమెరికా అది చైనా గాని రష్యా గాని వాళ్ళేమి దాచుకోవట్లేదు, బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నారు. ఎందుకు అంటే అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్, రష్యా నుంచి చైనా చమురు కొనుగోలు చేస్తా ఉంది. ఆ విధంగా ఇరాన్ ని, రష్యాని, 2 దేశాలను కూడా ఆదుకుంటా ఉంది. అఫ్ కోర్స్ చైనాకి చమురు అవసరం కూడా ఉందనుకోండి. అందువలన అది బహిరంగమే. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇరాన్ అనేటువంటిది పశ్చిమాసియాలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర. అమెరికాను వ్యతిరేకించేటువంటి ప్రతి దేశానికి ఇవాళ చైనా గాని రష్యా గాని రాజకీయంగా, ఆర్థికంగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ బలాబలాలని తన వైపు తిప్పుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని ప్రతిఘటించేందుకు ఈ 2 దేశాలు ఇవాళ స్ట్రగుల్ అవుతున్నాయి కనుక ఆ ప్రయత్నాలు బహిరంగంగానే ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధంలో సాంకేతిక పరంగా కానీ లేదంటే ఆయుధ పరంగా కానీ సపోర్ట్ చేస్తుందా ఇరాన్కి ఈ 2 దేశాలు, రష్యా, చైనా? చేస్తాయి. అయితే బహిరంగంగా చేయొచ్చు, లేకపోతే రహస్యంగానూ చేయొచ్చు. ఎందుకంటే అమెరికా అనేక దేశాలకి బహిరంగంగాను రహస్యంగాను ఆయుధాలు అందజేస్తా ఉంది కదా. అమెరికా ఆయుధాలు లేకుండా ఇజ్రాయిల్ యుద్ధం చేయగలదా? లేకపోతే అమెరికా ఆయుధాలు లేకుండా పాకిస్తాన్ ఎక్కడైనా యుద్ధం చేయగలదా? అందుకని రెండు రకాలుగా ఉంటాయి. బహిరంగంగా ఇచ్చేటువంటి ఆయుధాలు ఉంటాయి, రహస్యంగా ఇచ్చేటువంటి ఆయుధాలు కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి, అలాగే ఇజ్రాయెల్, ఇరాన్కి ఒకేసారి యుద్ధం స్టార్ట్ కావడం వెనక వ్యూహం ఉందా ఏమన్నా? ఈ రెండింటికి సంబంధం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఈ 2 అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు వీటితో వచ్చినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి వైరుధ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వైరుధ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి దాడులు చేసి మళ్ళా వెనక్కి తిరిగి రావడం తప్ప ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకొని అక్కడ చొచ్చుకుపోయేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లోకి పాకిస్తాన్ సైన్యం చొచ్చుకుపోయింది అంటే వాళ్ళ ట్రాప్ లో వీళ్ళు పడిపోతారు, తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూస్తారు. మనం చూసాం కదా గతంలో రష్యన్ సైన్యాలు, అదేవిధంగా అమెరికన్ సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్ళి అక్కడ చావు దెబ్బలు తిన్నటువంటి పరిణామం మనకు తెలిసిందే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితి గెరిల్లా వారికి లేదా ఆ విషయాల్లో
ఎంతో అనుభవం సాధించినటువంటి తాలిబాన్లకి పాకిస్తాన్ కానీ ఏ దేశమైనా కానీ ఆ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు ముప్పు తిప్పలు పెడతారు. అందుకని పాకిస్తాన్ నేర్చుకోవటం వైమానిక దాడులు చేస్తుంది తప్ప అంతకు మించి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి అయితే ప్రయత్నించదు. అదే విధంగా తాలిబాన్లేమో ఇక్కడ తమకున్నటువంటి అనుచరులు తమ నెట్వర్క్ ద్వారా కొన్ని దాడులు అట్లాంటి పనులు వీళ్ళు చేస్తారు. ఇరాన్ మీద సైనిక చర్య అయితే ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు సఫలమవుతాయి అని చెప్పి అనుకోవచ్చా? ఆ ఛాన్స్ ఉందా? ఆ ట్రాక్ వేరు. రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు అనేటువంటివి ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య చర్చలు ఎట్లాగైతే విఫలమయ్యాయో, ఎందుకు విఫలమయ్యాయి అంటే అమెరికా చేస్తున్నటువంటి గుంతమ్మ కోరికల్ని ఇరాన్ అంగీకరించేటువంటి సమస్య లేదు. అదే విధంగా ఉక్రెయిన్ సంక్షోభంలో అదొక మరొక వేరే సమస్య. అక్కడ తన యొక్క రక్షణకు నాటో దేశాలు కట్టుబడి ఉండాలి అనేటువంటిది ప్రధానంగా రష్యా చేస్తున్నటువంటి డిమాండ్. దానిలో భాగంగానే ఇప్పుడు తన ఆధీనంలోకి వచ్చినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా వాటిని స్వతంత్ర దేశాలుగా లేదా దేశంగా ప్రకటించాలి. అదేవిధంగా ఉక్రెయిన్ లో పరిమితమైనటువంటి మిలిటరీ ఉండాలి. ఉక్రెయిన్ గడ్డ మీద ఏ విదేశీ మిలిటరీ కూడా ఉండకూడదు అనేటువంటిది పుతిన్ పెడుతున్నటువంటి డిమాండ్. అదే ఇరాన్ విషయానికి వస్తే అణు కార్యక్రమాన్ని నిలిపివేసి అణ్వాయుధాల తయారీని నిలిపివేయాలి. అదేవిధంగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లను తగ్గించుకోవాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికా వ్యతిరేక సాయుధ బృందాలు దేశాలకు ఇరాన్ సాయం చేయకూడదు అనేటువంటిది డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్నటువంటి షరతులు. మొదటి దాని గురించి మేము ఆలోచిస్తాము, అవసరమైతే మేము ఒప్పందం చేసుకుంటాము అణు సమస్య మీద, అంతే తప్ప మిగిలిన రెండు అంశాలన్నీ కూడా గొంతెమ్మ కోరికలు, దాన్ని మేము అంగీకరించే సమస్య లేదని చెప్పేసి ఆల్రెడీ ఇరాన్ చెప్పేసింది. అందుకనే జెనీవాలో జరిగినటువంటి పరోక్ష చర్చలు కూడా అవి విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు దాడులని అమెరికా ప్రారంభించింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ప్రారంభించింది. మనకు కనిపించడం అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం లాగా కనిపిస్తుంది. వెనకేమో పెద్ద శక్తులు ఉన్నాయి, చైనా రష్యా ఉన్నాయి. సో ఇది థర్డ్ వరల్డ్ వార్ దిశగా ఏమైనా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చైనా గాని రష్యా గాని ఇరాన్ కి ఆయుధరీత్యా ఇతరత్ర సాయం చేస్తున్నాయి కానీ వాటి మిలిటరీని ఆ ప్రాంతంలో దించలేదు, అవి ప్రత్యక్షంగా పాల్గొనట్లేదు. కానీ అదే అమెరికా విషయానికి వస్తే తన మిలిటరీ నావికా దళాన్ని, వైమానిక దళాన్ని, మొత్తం ఇతరత్ర సైనికులందరినీ కూడా ఆ ప్రాంతంలో కొత్తగా సమీకరించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి వైమానిక స్థావరాలన్నింటిని కూడా అలర్ట్ చేసింది. అందువలన రష్యాకి చైనాకి పోలిక లేకపోతే అమెరికాకి పోలిక అనేటువంటిది మనం అసలు చేయలేము. అసలు అమెరికా ప్రత్యక్షంగా పాల్గొన్నది దాడుల్లో. వాళ్ళే చెప్పారు మేము కూడా దాడుల్లో భాగస్వాములు అయ్యాం అని చెప్పేసి చెప్పారు. అటువంటి పరిస్థితి మరి చైనా గాని రష్యా గాని చేయట్లేదు. పరోక్షంగా అయితే ఇరాన్ కి మద్దతు ఇస్తున్నాయి. అందులో ఎలాంటి సందేహం. అవసరం అయితే ప్రత్యక్షంగా కూడా వస్తాయా? వచ్చే అంత రిలేషన్ ఇరాన్ తోటి ఉందా వాటికి? అటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రపంచంలో లేదు. ఇరాక్ అమెరికా యుద్ధంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి బలాబలాలు లేదా ప్రపంచ పరిస్థితిని చూసినప్పుడు ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి యుద్ధంలో పాల్గొనేటువంటి అవకాశాలు 100% లేవు. మూసేస్తారు అనుకోండి, సపోజ్ హార్మోజ్ జలసంధిని మూసేస్తే ఆయిల్ సరఫరా మొత్తం ఆగిపోతుంది, ప్రపంచం మొత్తం స్తంభించిపోదా? ఒకవేళ ఆ ప్రపంచం మొత్తం ముగిసిపోతే దానికి కారకులు ఎవరో? అమెరికాయే కారకులు. అందుకని ప్రపంచం మొత్తం కూడా అమెరికా మీద ఆర్థిక పరమైనటువంటి వాణిజ్య యుద్ధాన్ని చేయాలి. భారతదేశం మరి అటువంటి అమెరికాతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుందా? ఆల్రెడీ రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి, చైనా మీద ఆంక్షలు ఉన్నాయి, అమెరికాకి ఆ మూడు దేశాల మధ్య వివాదం ఉంది. మరి మనం కూడా దెబ్బతింటాం కదా. మనం కూడా దెబ్బతిన్నప్పుడు మరి మనం అమెరికా తోటి వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకొని నిరసన తెలియజేయగలమా? అదేవిధంగా ఇతర అనేక దేశాలు. అందుకని ఆయా దేశాలు కూడా దానికి ముందుకు రావాలి. అలా రాకుండా దాని వల్ల ప్రభావితమయ్యేటువంటి దేశాలన్నీ ముందుకు రాకుండా రష్యా చైనాయే రావాలి అనేటువంటిది కూడా అది
సరైనటువంటి వైఖరి కూడా కాదు. ఎందుకంటే యావత్ ప్రపంచానికి ముప్పు తెస్తున్నప్పుడు ఆ రెండు దేశాలు ఎక్కడన్నా తాళిగట్టే మేము ఇది చేస్తామని ఏం చెప్పలేదు. ఎందుకంటే మిగిలిన దేశాలు ఏమిటి, మిగిలిన దేశాలు ఆడుతున్న నాటకం సంగతి ఏమిటి? ఒకవైపు ఇజ్రాయెల్ మారణకాండని సమర్థిస్తూ హమస్ చేసినటువంటి దాడి గురించి లేకపోతే దాని గురించి మాత్రమే నరేంద్ర మోడీ గారు మాట్లాడిచ్చారు తప్ప ఆ పేరుతోటి దాదాపు 70,000 మందిని చంపేసినటువంటి ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని ఖండించడానికి నోరు రాలేదు. రాజకీయంగా ఏమిటిది? అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు కనుక ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం ఊహించి చెప్పలేము. ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో దీన్ని అవకాశంగా తీసుకొని సానుకూలంగా మలుచుకొని చైనా తన కరెన్సీని డాలరేతరగా మార్చేసి డాలర్ అంతర్జాతీయ మార్కెట్లో పడేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఆ పని వెంటనే చేయలేదు. ఎందుకు అంటే అటువంటి పరిస్థితే కనుక చేస్తే చైనాకి నష్టం. ఎందుకంటే జపాన్ తర్వాత ఎక్కువ డాలర్ల నిల్వలు ఉన్నది చైనా దగ్గరే. అందుకని ఓవర్ ఏ పీరియడ్ ఒక క్రమంలో వాటన్నింటినీ వదిలించుకున్న తర్వాత తన కరెన్సీని ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఇప్పుడే ఆ పని చేసేట్లయితే దాని దగ్గర ఉన్నటువంటి ట్రిలియన్స్ డాలర్స్ వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ అయిపోతే ఎవరికి నష్టం? చైనాకే నష్టం. అందుకని చైనా అలాంటి పిచ్చి పని వెంటనే చేయదు. అయితే అటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంటాం మిగతా దేశాలన్నింటితో కలిసి. భారతదేశం ఏం చెప్తా ఉంది? మేము అంత ప్రత్యామ్నాయంగా దానిలో మాకు పెద్ద సంబంధం ఏమి లేదు అని చెప్పేసి చెప్తే నాటకం ఆడుతూ ఉంది. ఎందుకని మేము కూడా గట్టిగా డాలర్ ప్రత్యామ్నాయంగా కరెన్సీని రూపొందిస్తామంటే అమెరికా మన మీద కొరడా జొలిపిస్తుంది, మన పంచులు తడుస్తాయి. అందుకని ఇక్కడ కూడా మళ్ళా రాజకీయమే, అన్ని రంగాల్లో రాజకీయమే నడుస్తోంది. అందుకని ఎవరికి వాళ్ళు ఎవరి ఎత్తుగడలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. బ్రిక్స్ బ్రేక్ అయిపోయినట్టేనా? దాని యాక్టివిటీ ఆల్మోస్ట్ స్లో అయిపోయినట్టు కాదు. బ్రిక్స్ బ్రేక్ అయిపోయినట్టు కాదు, బ్రేక్ అవ్వదు. అది ఇంకా విస్తరించేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఎందుకు అంటే బ్రిక్స్ తో లబ్ధి పొందేటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి కనుక బ్రిక్స్ ఇంకా విస్తరిస్తుంది తప్ప బ్రేక్ అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే అమెరికాతో ఉన్న సంబంధాలతోటి ఏవైనా కొన్ని దేశాలు వెళ్ళిపోతే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికాతో బంధం వేసుకోవడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది కనుక డొనాల్డ్ ట్రంప్ ని సంతోషపెట్టడానికి ఒకవేళ మన దేశం అటువంటి పని చేస్తుందా, చేసేట్లయితే మనకే నష్టం. ఇప్పుడు రష్యా తోటి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం అనేది అయిపోయిందా? డీల్ కంటిన్యూ అవుతుంది సార్? ఏమీ చెప్పట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఏమీ చెప్పట్లేదు. ఎందుకని దాస్తున్నట్టు? ఒకవైపు ఏమో కొన్ని నెలల్లో డేటా చూసినప్పుడేమో గణనీయంగా తగ్గించినట్టు మనకి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని నెలల్లో మళ్ళా కొనుగోలు చేస్తూ ఉంటాయి. అంటే మనం కొనుగోలు చేస్తే ట్రంప్ ఏం చేస్తాడు, ఏమి చెయ్యడు అని మనం ట్రంప్ ని టెస్ట్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అందుకని ట్రంప్ కూడా ఏం చేస్తున్నాడు, భారతదేశం అనేటువంటిది మనకి ఎప్పుడైనా భారత్ చైనాని దెబ్బతీయాలంటే భారత్ అవసరం ఉంది కనుక కొన్ని సందర్భాల్లో భారత్ కి కొన్ని మనం మినహాయింపులు ఇవ్వాలి, తెగేదాకా లాక్కూడదు అనేటువంటిది అమెరికా వైఖరి. అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నప్పుడు అంతిమంగా ఏదో ఒక మూమెంట్ వచ్చినప్పుడు అసలైనటువంటి పరీక్ష అమెరికాకి వస్తుంది, భారతదేశానికి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? భారత్ లేకపోయినా పర్లేదంటే మన మీద కూడా అమెరికా యుద్ధం ప్రకటిస్తుంది. కానీ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయాలను చూసినప్పుడు అమెరికాకి అంత సత్తా లేదు. అది ఒంటరిగా ఎవరిని ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉంది కనుక సాధ్యమైన మేరకు కొన్ని రాజీలకు సిద్ధపడి చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మన దేశం చూస్తా ఉంది. ఉదాహరణకు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు అలాంటిదే. ఇప్పుడు అమెరికా తోటి బలమైన సంబంధం పెంచుకుంది, డీల్ కుదుర్చుకుంది భారతదేశం. ఇది గమనిస్తుంది కదా రష్యా. మరి పూర్వపు సంబంధాలలాగా బంధం ఉంటుందా లేదా బలహీనపడే అలాగా కనిపిస్తుందా? ప్రతి దేశం కూడా గమనిస్తుంది. రష్యా నుంచి మనం ఎప్పటి నుంచో రష్యా మిలిటరీ ఉత్పత్తుల మీద మనం ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే మీరు రష్యా మిలిటరీ ఉత్పత్తులన్నింటినీ కూడా నిలిపివేసి
మా దగ్గర నుంచి కొనుగోలు చేయండి అనేటువంటిది అతని డిమాండ్. అదేవిధంగా రష్యా నుంచి చమురు దిగుమతులు మానేసి మా దగ్గర నుంచి దిగుమతి చేసుకోండి అనేటువంటిది అతని డిమాండ్. ఒకవేళ మనం మిగతా దేశాలన్నింటినీ నిలిపేసి అమెరికా చేతుల్లో గనక అలా గనక మనం వెళ్ళేట్లయితే మన జుట్టు అమెరికా చేతికి చిక్కుతుంది. ఒకసారి జుట్టు చేతికి చిక్కిన తర్వాత అమెరికా ఏం చేస్తుందో అనేక ప్రపంచ దేశాలు అనుభవం చూశాయి. అందుకని మన దేశంలో ఉన్నటువంటి పాలకవర్గం ఆ విధంగా మన జుట్టుని అమెరికాకు అందించడానికి ఇంకా సిద్ధపడట్లేదు. అయితే అమెరికా తోటి రాజీ పడి దాన్ని కూడా లబ్ధి పొందేందుకు చూస్తా ఉంది తప్ప పూర్తిగా అమెరికాకు లొంగిపోవడానికి సిద్ధం కాదు. అందుకనే ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎప్పటి నుంచి మన్మోహన్ సింగ్ హయాం నుంచి 20 సంవత్సరాల నుంచి సంప్రదింపుల పేరుతో కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి సెటిల్ కాలేదు. ఇప్పుడు కూడా మార్చిలో కూడా సెటిల్ అవుతుందా లేదా, లేకపోతే మనకి అనుకూలంగా ఉంటుందా లేదా, మనకు వ్యతిరేకమయ్యేట్లయితే ఏదో ఒక పెద్దోటి బ్రేక్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం అంటే ఎవరు? అదానీ, అంబానీ, టాటా, బిర్లా, వీళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరైనా కనుక వెళ్ళేట్లయితే ఆ వెళ్ళినటువంటి వాళ్ళు కుర్చీ లాగేస్తారు. అందుకని నరేంద్ర మోడీ దానికి సిద్ధం కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పేది ఏంటంటే ఈ అమెరికా డీల్ వెనక ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి అని అంటాడు. లేదంటే ఆదాని కేసు అక్కడ ఏదో ఉంది, ఆ కారణంగా రాజీ పడ్డాడు ఈ డీల్ వెనక అని అంటాడు. దాంట్లో నిజం ఉందంటారా? ఎప్స్టైన్ ఫైల్స్ కి డీల్ కి ఏమీ సంబంధం లేదండి. ఎప్స్టైన్ ఫైల్స్ లో నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఉన్నటువంటి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే ఎప్స్టైన్ ద్వారా, అంటే ఎప్స్టైన్ ఒక బ్రోకర్ గా ఇజ్రాయెల్ నాయకులతోటి సంప్రదించి నరేంద్ర మోడీ గారి పర్యటనకి ఏర్పాటు చేయించాడు. ఆ విషయంలో మన దేశం నుంచి బ్రోకర్ గా సునీల్ అంబానీ అనిల్ అంబానీ ఉన్నాడు అనేటువంటిది ఎప్స్టైన్ ఫైల్స్ లో బయటపడింది. అందుకని ఖచ్చితంగా అలాంటి బ్రోకర్లతోటి ఈ వీళ్ళు చేశారు అనేది స్పష్టం. అంతేగాని ఈ వాణిజ్య ఒప్పందానికి దీనికి సంబంధం అయితే లేదు. ఆదాని మీద కేసును కూడా ముడిపెడుతున్నాడు కదా రాహుల్ గాంధీ. అది రాజకీయం. ఇప్పుడు అదానీ అని కాదు, లేకపోతే ఇంకోటి అని కాదు. ఒకవేళ అలా అనుకునేట్లయితే మరి అదానీ మీద ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందంలో 1750 కోట్లు అదానీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఫైల్ వెళ్ళింది. కానీ దాని మీద మరి మన దేశం ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అమెరికా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోలేదుగా. కేసు ఉన్నది, కేసును చూపించి ఒత్తిడి చేస్తున్నారు అని అనుకోవచ్చు. అందుకని వాళ్ళు నాటకం ఆడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మోడీ సర్కార్ నాటకం ఆడుతా ఉంది, చంద్రబాబు నాటకం ఆడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద నాటకం ఆడుతున్నారు. ఎవరి నాటకం, ఎవరి పాత్రని వాళ్ళు చక్కగా పోషిస్తున్నారు. రాబోయే రోజులు ప్రపంచానికి గడ్డు రోజులేనంటారా? ఇదే విధమైనటువంటి ధోరణి అమెరికా లేదా అమెరికాతో ఉన్నటువంటి దేశాలు కనుక ప్రవర్తించేట్లయితే ఒక అస్థిరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానికి గడ్డు రోజులు పెట్టుకోవాలా, లేకపోతే సంక్షోభం అనేటువంటిది పెట్టుకోవాలా, ఈ పేరేది పెట్టుకోవాలనేటువంటిది తీవ్రతను బట్టి ఉంటుంది. అమెరికాలోనే పెద్ద సంక్షోభం మళ్ళా 2008 నాటికంటే ఒక పెద్ద సంక్షోభం రాబోతా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అనేటువంటి హెచ్చరికలు కూడా గడిచినటువంటి 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. దానికి నిదర్శనంగానే అక్కడ అమెరికా అప్పు ఇప్పుడు 38 లక్షల కోట్ల డాలర్లకి చేరింది. ఈ ట్రంప్ దిగిపోయే నాటికి అది 48 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని చెప్తున్నారు. మరి ఆ విధంగా అప్పు కొండలా పెరిగిపోతా ఉంటే దాని నుంచి బయటపడటానికే ఇతర దేశాల మీద దిగుమతుల మీద పన్నులు వేసి లేకపోతే ఇంకోటి చేసి అమెరికా ప్రయత్నిస్తూ ఉంది. అందుకని వాటిలో ఎంత సక్సెస్ రేట్ ఉంటది, అందుకని అమెరికా ఇంకా ఎంత సంక్షోభంలో కూరుకుపోతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడే ఊహించలేం. కానీ ఒక ముప్పు అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ ముప్పుకు తగ్గట్టు ఇప్పుడు మళ్ళా ఏఐ అనేది ఒకటి ముంచుకొస్తుంది. ఈ ఏఐ అనేది చాలా ప్రమాదకరం అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ పెంటాగన్ కి ఆంథ్రోపిక్స్ అనేది ఒక టెక్నాలజీ, దాన్ని ఏదో బ్యాన్ చేశారు ఇప్పుడు.
ఇప్పుడు ఒక టెక్నాలజీని బ్యాన్ చేసినా లేకపోతే ఇంకో దాన్ని చేసినా, ఏఐ అయినా ఏదైనా కానీ జనానికి అవసరమైనటువంటి ఉపాధిని కల్పిస్తుందా లేదా అనే దాన్ని మనం గీట్రాయిగా చూడాలి. ఉమ్. ఉపాధిని గనక పోగొట్టేట్లయితే అది ఇప్పుడున్నటువంటి సంక్షోభాన్ని మరింతగా పెంచుతుంది. ఉదాహరణకు ఏఐను ఉపయోగిస్తే అమెరికన్ కంపెనీలకు భారతీయ లేదా చైనాకి సంబంధించినటువంటి టెక్కీలతోటి పని ఉండదు అనుకోండి. మరి ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఏం కావాలా? వీళ్ళు ఏం చేయాలి? బఠానీలు అమ్ముకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళందరికీ తగినటువంటి గౌరవప్రదమైన వేతనాలు ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉందా అంటే లేదు కదా. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఏఐని ఉపయోగించుకుంటాయి. పెట్టుబడిదారుడికి అమెరికాలో పెట్టుబడిదారుడైనా, ఆఫ్రికా అయినా, అనకాపల్లి అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఎక్కడైనా కానీ వాడికి లాభమే ముఖ్యం. ఆ లాభం కోసం ఏఐని పెడతాడు, ఏమైనా చేస్తాడు. అందుకని ఏఐ అనేటువంటిది ఇప్పుడు కొంతమంది ఏంటంటే దాన్ని భూతంగా చూపిస్తున్నారు. కొంతమంది అబ్బాయి ఏం లేదు, ఇంకా కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. అంటే రెండు ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకటేమో పూర్తిగా నష్టం కలిగిస్తుంది అనేటువంటి ధోరణి ఒకటి, రెండోదేమో పూర్తిగా లాభం కలిగిస్తుంది, కొత్త ఉద్యోగాలు ఇస్తాయి అనేటువంటిది మరొక ధోరణి. ఈ రెండు ఎక్స్ట్రీమ్ ధోరణులే. అందుకని అది అమల్లోకి వచ్చిన తర్వాత దాని ప్రభావం ఏంటనేటువంటిది మనకు అప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడంతా కూడా ఒక ప్రయోగాత్మక దశలోనే ఉన్నది. సో ప్రపంచ చరిత్రను కనుక ఒకసారి మనం రివీల్ చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడైనా ఉందని మనకి చరిత్రలో ఏమైనా ఉన్నాయా? ఇటువంటి చరిత్ర అంటే ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది. అయితే ఆ పునరావృతం అయ్యేటువంటిది గతంలో మాదిరే ఉండక్కర్లా, కొత్త రూపాలను సంతరించుకుంటది. కొత్త రూపాలను సంతరించుకోవడం అంటే ఏమిటి? గతంలో కొలంబస్ ఎందుకు వెళ్ళాడు? భారత్ను కనుగోవాలని చెప్పేసి అమెరికా ఎందుకు వెళ్ళాడు? భారత్ ఆనాడుకున్నటువంటి దేశాల్లో బాగా డబ్బు ఉన్నటువంటి దేశం కనుక ఐరోపాలో తయారయ్యేటువంటి వస్తువులకి ఇక్కడ మార్కెట్ కోసం వెళ్ళాడు. ఆ తర్వాత అది వలసలకు దారితీసింది, భౌతికమైనటువంటి వలసలు. ఇప్పుడు భౌతికమైనటువంటి వలసలతో పని లేదు, మార్కెట్లను ఆక్రమించుకోవడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి కొత్త ట్రెండ్. అందుకని మరి చరిత్ర పునరావృతం అవుతుందా అంటే అప్పుడు దేశాలను ఆక్రమించుకుంటే ఇప్పుడు మార్కెట్లను ఆక్రమించుకుంటున్నాయి. నేననేది యుద్ధ వాతావరణం ఇప్పుడు ఇరాన్ ఏదైనా మధ్యప్రాచ్యంలో ఏదైనా కూడా, ఎందుకంటే అప్పుడు వలసలను ఆక్రమించుకునే దగ్గరే కదా ఐరోపా యుద్ధాలు వచ్చింది, ప్రపంచ యుద్ధాలు వచ్చినాయన్ని. ఐరోపా యుద్ధాలు కానీ ప్రపంచ యుద్ధాలు కానీ వలసలను ఆక్రమించుకునే దగ్గరే కొన్ని దేశాల మధ్య తగాదా వచ్చింది. ఇప్పుడు మార్కెట్లను ఆక్రమించుకునే దగ్గర వచ్చేటువంటి తగాదా అది ప్రపంచ యుద్ధాలకు దారితీస్తుందా లేదా? ఘర్షణలు అయితే పెరుగుతున్నాయి, వైరుధ్యాలు పెరుగుతున్నాయి. అది యుద్ధాల రూపానికి దారితీస్తుందా లేదా అనేటువంటిది ఇప్పుడు చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో డాలర్ దెబ్బతింటదా లేకపోతే గోల్డ్ దెబ్బతింటదా? డాలర్ దెబ్బతింటే గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ అనేటువంటిది దెబ్బతినేటువంటి అవకాశాలు దాదాపుగా లేవు. కొన్ని తేడాలు ఉంటాయి తప్ప ఒక్కసారిగా 1,50,000 ఉన్నటువంటిది 50,000కు పడిపోతుంది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మార్జినల్ తేడాలు ఉంటాయి, పెరుగుతావచ్చు, తరగవచ్చు. కానీ డాలర్ దెబ్బతింటే మాత్రం బంగారం ధర ఇంకా పెరిగేటువంటి అవకాశాలు మాత్రమే ఉన్నాయి. డాలర్ దెబ్బతింటారంటారా? బాగా భారీగా దెబ్బతినే అవకాశం ఉందా? దెబ్బతింటే ఇప్పుడు దాని యొక్క మొత్తం ట్రాక్ ను పరిశీలిస్తే డాలర్ బలహీనపడతా ఉంది మొత్తంగా. అంటే ఒక ఏడాది, ఒక రోజు, 2 రోజుల్లో కాదు, గడిచినటువంటి డాలర్ ఆధిపత్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకున్నప్పుడు డాలర్ ఆధిపత్యం అనేటువంటిది మెల్లగా తాబేలులాగా అది తగ్గిపోతా ఉంది. మిగిలినటువంటి కరెన్సీలు మెల్లగా అదే తాబేలు మాదిరి పెరుగుతున్నాయి. అందుకని ఆ క్రమం అనేటువంటిది డాలర్ దెబ్బతినేటువంటి క్రమం ఉంది తప్ప మళ్ళా డాలరు పూర్వపు స్థాయికి తన వైభవాన్ని పెంచుకునేటువంటి పరిణామాలు అయితే లేవు. అందుకనే అమెరికా ఎందుకు భయపడతా ఉందంటే ఇప్పుడు కనుక మనం వదిలేస్తే 25 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మన డాలర్ కి విలువ లేకుండా పోతుంది. భారతదేశం రూపాయిలాగానో, పాకిస్తాన్ రూపాయిలాగానో, బంగ్లాదేశ్
కరెన్సీ లాగానే అయిపోతుంది, పనికిరాకుండా పోతుంది. అందుకని మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలనేది అమెరికా ముందస్తు ప్లాను. అందుకని ఇవాళ అనేకమైనటువంటి ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తాం. గోల్డ్ వచ్చే ఇబ్బంది అయితే లేదు, గోల్డ్ సేఫ్ సైడ్ లో పెట్టుకోమంటారు. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గోల్డ్ ఉంది. అయితే ఒక హెచ్చరిక ఏమిటంటే అవసరాలకు మేరకు కొనుగోలు చేయడం తప్ప దాని మీద స్పెక్యులేషన్ విధానంలోకి కనుక సామాన్య జనం వెళ్ళారంటే మాత్రం అది నష్టం. ఏదైనా స్పెక్యులేషన్, షేర్లు అయినా, బంగారం అయినా, ఇంకొక కమోడిటీ అయినా స్పెక్యులేషన్ లోకి వెళ్ళొద్దు. మీ అవసరాల కొద్దీ కొనుక్కోండి, మెల్లమెల్లగా మార్కెట్ ట్రెండ్ను బట్టి మీరు పెట్టుబడి పెట్టుకోండి, సమకూర్చుకోండి అని మాత్రమే మనం చెప్పాలి. అంతే తప్ప దీనివల్ల విపరీతంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేదంటారా బంగారం మార్కెట్ లో? డెఫినెట్ గా లేదు, ప్రస్తుతానికైతే లేదు. ఇక అనూహ్యమైనటువంటి పరిస్థితులు, ప్రపంచ సంక్షోభం వచ్చి ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితులు వస్తే అప్పుడు బంగారం ఏమవుతుంది, రాగి ఇప్పుడు చూడండి మీరు, రాగి గురించి గతంలో మనం రాగి విలువైందే అని తెలుసు. కానీ ఇప్పుడు బంగారానికి, వెండికి ఎంత విలువ ఉంటుందో రాగికి కూడా అంత విలువ పెరుగుతా ఉంది. ఎందుకని పెరుగుతా ఉంది? మోడర్న్ టెక్నాలజీలో రాగి వినియోగం అనేటువంటిది అవసరమైంది.